గారు గోల్డ్ డైరెక్టర్. నేను ఫస్ట్గా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా హస్బెండ్కి ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఎక్కడికి ముందుకు వెళ్ళలేం. మా హస్బెండ్ రవిరాజ్ గారు పంచాయతీ సెక్రటరీ. ఆయన ఫస్ట్లో ఇష్టపడలేనప్పటికీ కొంచెం నేను వెళ్ళడం స్పీడప్ చేయడం అది ఆయనకి నచ్చి నువ్వు మంచి సక్సెస్ అవ్వాలని ప్రతిరోజు ఆయన నన్ను బ్లెస్ చేస్తూ ముందుకి నడిపిస్తున్నారు. నెక్స్ట్ మా అప్లైనర్ కృష్ణ గారికి చాలా రుణపడుతున్నాను. ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు. నాకు 2015 నుంచి వెస్టేజ్ ఎన్నోసార్లు పరిచయమైనప్పటికీ నేను దాన్ని ఎందుకనో వద్దనుకున్నాను. అప్పుడు నాకు మనీ అవసరం లేదు. అప్పుడు మంచి జాబ్ చేస్తుండేదాన్ని, నాకు మనీ అవసరం లేదు. నేను బిఫోర్ వెస్టేజ్ మాస్టర్ ట్రైనర్గా చేసేదాన్ని. కోనసీమ జిల్లాకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్కి మాస్టర్ ట్రైనర్ని. పాప పుట్టిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఈమెని పెంచడానికి నెక్స్ట్ ఈమె కళలు సాకారం చేయడానికి నేను వెస్టేజ్ తీసుకున్నాను. వెస్టేజ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. కానీ నేను చాలా లక్కీ అని మాత్రం ఒప్పుకుంటాను. ఎందుకంటే ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చినా నేను పంపించిన మళ్ళీ మా అప్లైనర్ కృష్ణ గారి రూపంలో నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకు ఇన్నిసార్లు వస్తుందని ఒక రాయి అయితే వేశాను. అది కూడా పాపం మా సార్ నాకు ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇచ్చిన ఒక 20 రోజు నేను 20 డేస్ యూజ్ చేయలేదు. ఒకరోజు పాప కోల్గేట్ టూత్పేస్ట్ అంతా పాడు చేసేసి ముగ్గులు వేసింది. పళ్ళు తోముకోవడానికి నాకు ఇంకా గతి లేదు. చెప్పడం నేను చాలా బాధపడుతున్నాను. అప్పుడు నేను వెస్టేజ్ పేస్ట్ అయితే యూజ్ చేశాను. నాకు సెన్సిటివిటీ ఉండేది. నేను సెన్సిటివ్ టూత్పేస్ట్ ఒక 2 వాడాను. నాకేం రిజల్ట్ రాలేదు. నేను ఈ సెన్సిటివిటీతో నేను కూల్గా కానీ వేడిగా కానీ తాగలేకపోయేదాన్ని. రోజు సార్ ఈవినింగ్ రాగానే మేము కొంచెం కాఫీ టీ తీసుకోవడం అలవాటు. ఒకనొక రోజు 15 డేస్ తర్వాత నేను ఒక సెన్సిటివిటీ ఏమైపోయిందని ఆశ్చర్యం. మా అప్లైనర్ నాకు చెప్పారు, ఆ కుకింగ్ ఆయిల్ అద్భుతం మేడం గారు. ఏదో చెప్తారు సార్, అలాగే చెప్తారు సేల్ చేసుకోవడానికి అనుకున్నాను. సారీ సార్. నేను కుకింగ్ ఆయిల్ ఫస్ట్ వండింది పూరీస్. అసలు ఆయిల్ ఎంత బాగుందంటే నాకు చాలా ఇష్టం. ఆ పూరీలు అసలు చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాను. పిండిలో బాగా కలుపుకుంటాను. మరి మనం చాలా తెలివిగా తింటాను. నెక్స్ట్ మళ్ళీ మరుసటి రోజు వెంటనే గారెలు వేసాను. చాలా బాగా తక్కువ ఆయిల్ వచ్చింది. నాన్ వెజ్ కూడా నేను 2 స్పూన్స్తోనే వండుతాను. నాకైతే కుకింగ్ ఆయిల్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నాకు ఇంకా ఇష్టమైనది కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్. సౌమిక అస్సలు ఫుడ్ తీసుకునేది కాదు. ఫుడ్ తీసుకోకపోవడం వల్ల నైట్ అస్సలు పడుకునేది కాదు. 1 అవర్కి 1/2 అవర్కి నన్ను విసిగిస్తూ ఉండేది. ఆమె హెల్త్ బాగుండేది కాదు, ఆమె చూసుకుంటే నాకు హెల్త్ బాగుండేది కాదు. ఎప్పుడైతే నేను కొలెస్ట్రాల్ యూజ్ చేశానో మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, పాప ప్రతిరోజు అమ్మ నాకు ఆకలి, ఏమైనా పెట్టు, ఏమైనా తింటాను, ఇలాగే అంటుంటాను. ఎక్కడున్నా కూడా నైట్ 9 o'clock అయితే పక్కొచ్చు ఇదే పాట. అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా ఆస్తి నాకు చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. యేసు గారికి, వారి భార్యకి, కవిత గారికి, విద్యా గారికి, నా బెస్ట్ ఫ్రెండ్ దీప్తి. కొన్నిసార్లు నన్ను నా పిల్లలు చేయాల్సి వచ్చినప్పుడు తనకి అవసరం లేకపోయినా నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్స్ ఈ మంత్సే కొనేసుకొని నన్ను చాలా ఎంకరేజ్ చేసేది. షీఈ్ మై గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్ యూ దీపు. నా గోల్ వచ్చి సౌమిక 5th బర్త్డేకి నేను ఒక మంచి కార్ తనకి గిఫ్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెస్టే. థ్యాంక్ యూ సో మచ్. ఈ మేడం చెప్పిన మాటలో ఒకటి నాకు బాగా నచ్చిన మాట ఏంటి అంటే పిల్లలే నిజమైన ఆస్తి. అంటారు కదా, అది డైరీలో నోట్ చేసుకోవాలి. మనం బంగారం, భూమి, అవి ఇవి అన్ని సెకండ్. ఫస్ట్ ఆస్తి ఎవరు? మనం ఏం చేసినా వాళ్ళ కోసం చేస్తే తర్వాత మన వృద్ధాప్యంలో మన కోసం వాళ్ళు ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. ఎస్, ది గ్రేట్ వర్డ్. థ్యాంక్ యూ మేడం. మీరు 5th బర్త్డేకి కారు కొనాలి. వెరీ గుడ్. మీ గోల్ రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ మేడం. మీ పేరేంటి?